హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ బొబ్బట్లు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను బొబ్బట్లకి 1/2 kg శనగపప్పు తీసుకొని ముందుగానే నానపెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్ వచ్చిందాకా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను. మీకు కప్పు కొలతలో కావాలంటే నేను ఈ గిన్నెతో 1 గిన్నె శనగపప్పు తీసుకొని 1.5 గిన్నె వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి 5 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం 1/2 kg తీసుకొని నలగొట్టేసుకొని మీడియం మంట మీద పాకం వచ్చేదాకా ఉంచండి. ఈలోపు మనం ఈ ఉడికిచ్చి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసి బెల్లం అంతా కరిగేదాకా ఉంచుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని దీన్ని మనం బాగా ఉడికించుకున్నట్లయితే మనకి 2 రోజులున్న బొబ్బట్లు అనేది ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దగ్గర పడేటప్పుడు దాన్ని అంచులకి స్ప్రెడ్ చేస్తా తిప్పుకోవాలి. అంచులకున్న వేడి వలన పాకం అనేది గట్టి పడుతుంది. దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా దగ్గరికి ముద్దలాగా వచ్చే వరకు దాన్ని సిమ్లోనే పెట్టుకొని మనం తిప్పుతూ ఉండాలి. మనం పెద్ద మంట పెట్టినట్లయితే అడుగు అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనం తిప్పుతూ దాన్ని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని మనం 1 కప్పు మైదా పిండి, 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. నేను పిల్లల కోసం కాబట్టి గోధుమ పిండి కూడా తీసుకున్నాను. మీరు మొత్తం మైదాతో చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. దానిలో కొంచెం సాల్ట్, ఆయిల్, తగినంత వాటర్ వేసి చాలా మెత్త బ్యాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకునే లోపు మనం అంచులకి అంతా స్ప్రెడ్ చేసిందంతా గట్టి పడిపోతుంది. మనకు ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా పల్చగా చేసుకోవాలి. చేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. సిమ్లో కాల్చినట్టయితే బొబ్బట్టు అనేది గట్టిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీరు అనేది చపాతీలు పీట మీద చేస్తే మీకు అనేది అతుక్కుపోతుంది. ఇలా నేను చూపించినట్లు ఒక కవర్ తీసుకొని గ్లాస్తో స్ప్రెడ్ చేస్తున్నట్టు చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది చాలా ముఖ్యం. కవర్ నిండా ఆయిల్ పూసుకోవాలి. మన చేతికి ఆయిల్ రాసుకొని ఇలా కవర్ పెట్టి మళ్ళీ గ్లాస్ అంచులకు కూడా ఆయిల్ పూసేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి అసలు అతుక్కోకుండా ఎక్కడ కూడా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది. ఇలా చేసిన వాటిని మనం నెయ్యి అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ.